హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పిల్లోని కుట్టడం ఎలానో చూపించబోతున్నానండి. పిల్లో కుట్టడం చూపించడం ఏంటి అనుకుంటున్నారా? ఇది 2-in-1 పిల్లో. అది కూడా ఫర్ క్లాత్తో. సాఫ్ట్ ఐఎస్ అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి. పిల్లోగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ బొమ్మలా కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఈ పిల్లోని చాలా ఈజీగా ఎవరైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాము. దీనికోసం షార్ట్ ఫర్ని తీసుకోవాలండి. నేను పింక్ అండ్ వైట్ తీసుకుంటున్నాను. వైట్ కాంబినేషన్లో చాలా ఈజీగా కుట్టచ్చండి. తర్వాత ఒక టేపు, కత్తెర, సూది దారం తీసుకోవాలి. అలాగే మార్క్ చేసుకోవడానికి ఒక పెన్నుని తీసుకోవాలి. ఇప్పుడు ఎలానో చూద్దామండి. ఫస్ట్ క్లాత్ని తీసుకొని మనకి కావలసిన సైజు పిల్లోని కుట్టుకోవచ్చు. పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా ఏదైనా సైజు తీసుకోవచ్చు. నేనైతే కాస్త చిన్న సైజు కుడుతున్నానండి. దీన్ని 16 ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను. పొడవు వచ్చేసి, అది వెడల్పు వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. 5.5, 6 వరకు తీసుకోవచ్చు. తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలానే పింక్ క్లాత్ అండ్ వైట్ క్లాత్ కూడా తీసుకుని కొలుచుకుని మార్క్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి హెడ్ అనేది ఉంటుంది. మనం ఏ హెడ్నైనా తీసుకోవచ్చు. టెడ్డీ బేర్ హెడ్నైనా, డాగ్, మిక్కీ మౌస్, అలా ఏ హెడ్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టెడ్డీ బేర్ హెడ్ని పెడుతున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. అలాగే 2 వైట్ పీసులు, 2 పింక్ పీసులు అంటే ఆపోజిట్ వేసుకోవాల్సి ఉంటుంది. అందుకని 2 వైట్ కట్ చేసుకోవాలి, 2 పింక్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఒక పింకు ఒక వైట్ తీసుకుని ఇలా లైన్గా కుట్టుకోవాలి. ఇదైతే ఈజీనే ఉంటుందండి, ఎవరైనా ఈజీగా కుట్టచ్చు. ఇలా అదొకటి ఇదొకటి తీసుకుని లైన్గా కుట్టాలి. 2 పార్ట్స్ని కూడా అలాగే కుట్టుకోవాలి. 2 2 4 అవుతాయి ఫ్రంట్ బ్యాక్. కుట్టుకున్న తర్వాత చుట్టూ మొత్తం కుట్టేసుకోవాలి. ఒక వైపును మాత్రం ఓపెన్ ఉంచుకోవాలి. మనం హెడ్ పెట్టుకోవాలి కాబట్టి ఓపెన్ ఉంచాలి. ఓపెన్ ఉంచి హెడ్ పార్ట్ని కొంచెం వెల్క్రో పెట్టి కుట్టుకోవాలండి. వెల్క్రో అంటే ఐడియా ఉంటుంది అందరికీ. ఇది స్టిచ్ చేసుకోవడానికండి. వెల్క్రోని తీసుకొని 1 ఇంచ్ వరకు, 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వరకు కట్ చేసుకొని, ఇది మీటర్ లెక్కన దొరుకుతుంది. దీన్ని తీసుకుని 1.5 ఇంచ్ వరకు కట్ చేసుకొని పిల్లోకి మిడిల్ పార్ట్లో కుట్టుకోవాలి, 2 వైపులా కూడా. వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లో పెట్టి వెల్క్రోని కుట్టుకోవాలి. కుట్టుకొని దీన్ని పిల్లోని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత టెడ్డీ హెడ్కి ఐస్ నోస్ పెట్టుకోవాలండి. ఐస్ నోస్ అనేవి టెడ్డీ సైజుని బట్టి పెట్టుకోవాలి. టెడ్డీ బేర్ హెడ్ చిన్నగా ఉంటే చిన్న సైజు, పెద్దగా ఉంటే కొంచెం పెద్ద సైజు ఐస్ నోస్ తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని స్క్రూలు ఉంటాయి, స్టిచ్ చేయాలని అవసరం లేదు. స్క్రూలు బిగించుకుంటే సరిపోతుంది. ఐస్ నోస్ కూడా పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీంట్లో స్టఫ్ చేసుకుందామండి. స్టఫ్ చేసుకొని మనం గ్యాప్ వదిలేం కదా స్టఫ్ చేసుకోవడానికి, అది కూడా కుట్టుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ అయినా తీసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే కాటన్ అయినా తీసుకొని పెట్టుకోవచ్చండి. కాటన్ అయితే అంత మంచిగా ఉండదని స్టఫ్ని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి స్టఫ్ని పెడుతున్నాం ఇక్కడ. ఇలా స్టఫ్ చేసుకొని మనం వదిలిన గ్యాప్ని కుట్టేసుకోవాలి. మన పిల్లో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఈ పిల్లోని ఫోల్డ్ చేస్తే టాయ్గా వస్తుంది, లేదంటే పిల్లోగా వాడుకోవచ్చు. మనం వెల్క్రో పెట్టాం కదా, వెల్క్రోని ఇలా కలిపి స్టిచ్ చేస్తే, ఇలా కలిపి పెట్టుకుంటే పిల్లో చూడండి టాయ్ అయిపోయింది. ఇంతేనండి, చాలా ఈజీగా కుట్టచ్చు. ఒకవేళ ఎవరికైనా కటింగ్స్ అంతా తెలియదు, చేసుకోవడం రాదు అంటే కనుక కామెంట్లో మెసేజ్ పెట్టండి, కటింగ్స్ కూడా పంపిస్తాను ఎవరికైనా కావాలంటే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.